లో మనము దేవుని వాక్యం నుంచి కొన్ని వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఈ యొక్క వచనాన్ని మరొకసారి చదువుతున్నాను, గమనించండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ యొక్క ప్రవచన వాక్యములను చదువువాడు, గైకొనువాడు ధన్యుడు. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నిత్య నివాసి, నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండి మారిన మార్పు లేని దేవా, నీ బంగారు పాదములు కొందరు స్తోత్రాలు. ఈ యొక్క సాయంకాల సమయం మాకు ప్రభా మీరు దయచేసిన ఈ సమయాన్ని మీరు మాతో రమ్మని, ప్రభా నీ వాక్యము మాకు తెలియజేస్తూ రమ్మని, నీ మాటల్లో మమ్మల్ని ఆదరించమని, మమ్మల్ని సిద్ధపరచమని, ఆయత్తపరచమని ప్రార్థన చేసిన మాలో ఉన్నటువంటి చెడు పాపము అవి ప్రభా మొత్తం తీసివేస్తురమని ప్రార్థన చేస్తున్నాం. నీ యొక్క రాకడ కొరకు మమ్మల్ని సిద్ధం చేస్తురమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఇంతవరకు ఎవరైతే బ్రదర్స్ సిస్టర్స్ యొక్క మీటింగ్లోకి అటెండ్ అయి ఉన్నారో వారందరిని బట్టి వందనాలు. ఇంకెవరైనా రావాల్సిన వారంటే వారికి కూడా ప్రభా మరి జ్ఞాపకం చేసి తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాం. ఆది నుంచి అంతవరకు మీరు మాకు తోడుగా ఉండమని అయోగ్య దాసిని ఒప్పుకుంటున్నాను. నీ సిలువ చోట నన్ను మరొకవచ్చు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా సహాయం చేస్తారమ్మని ప్రభా యేసుక్రీస్తు ఘనమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మొదటిగా మనం చదువుకుందాము. ఇక్కడ యోహానుకి యేసు ప్రభువారు తెలియజేసినటువంటి మాట, ఆయన ద్వారా మనందరికీ తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అయితే ఈ మాట ఇదే పేజీలో 22వ అధ్యాయంలోనే 3 సార్లు దేవుడు అన్నాడు. 12వ వచనంలో చూసినప్పుడు, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఈ యొక్క ప్రకటన 22:20వ వచనం చూసినప్పుడు, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆ ప్రభు అయిన యేసు రమ్ము. ఒకే మాట 3 సార్లు ఒకే పేజీలో దేవుడు రాస్తూ మనకి గుర్తు చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఈ బైబిల్ గ్రంథములో అనేక సార్లు ఈ విషయాన్ని గురించి రాస్తూ వచ్చినాడు. నేను వస్తున్నాను, మీరు సిద్ధంగా ఉండండి అని దేవుడు తన రాకడ గురించి మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే మనము ఈరోజు మరి ధ్యానం చేసే దాంట్లో ప్రభువు రాకడ గురించి మనం చూసినప్పుడు, అసలు ప్రభువు రాకడ ఎన్నిసార్లు ఉంది, ఎన్నిసార్లు జరిగింది, ఇంకా జరగాల్సింది ఏముంది, ఎప్పుడు జరిగింది, ఎలా జరగబోతుంది అనేది మనం చూస్తాం. అయితే ప్రభువు రాకడ 2 రకాలుగా ఉంది, 2 సార్లు ఉంది. మొదటి రాకడ అంటాం, దేవుని మొదటి రాకడ, ప్రభువు మొదటి రాకడ. అది జరిగిపోయినది ఆల్రెడీ. ఈ యొక్క ప్రభువు మొదటి రాకడ జరిగిపోయింది. దేవుని యొక్క వాక్య గ్రంథములో ప్రకారంగా దేవుడు నిర్ణయించిన సమయములో జరిగిపోయింది. మనకది గలతీ 4:4లో కనపడుతుంది. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడి లోకానికి వచ్చినాడు అనేసి అక్కడ రాసి ఉంటుంది. ఇప్పుడు రెండవ గురించి చూస్తా ఉన్నాం. ఈ రెండవ రాకడని 2 భాగాలుగా చూడాలి. ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, బైబిల్లో చాలా మందికి అర్థం కాని ఒక విషయము,
రెండవ రాకడని ఎలాగ చూస్తాం? బైబిల్లో రెండు రకాలుగా రాసింది. కనుక ఈ రెండో రాకడని రెండు భాగాలుగా విడదీసుకోవాలి. ఒకటేంటంటే దాంట్లో రహస్య రాకడ, రెండు బహిరంగ రాకడ. ఈ రెండింటిని కలిపి రెండవ రాకడ అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంటది. రహస్య రాకడ అంటే అక్కడ అర్థమైపోతుంది మనకి. అంటే కనపడకుండా ప్రభువు రావటాన్ని రహస్య రాకడ అంటాం. బహిరంగ రాకడ అంటే ప్రభువు కనపడతా వస్తాడు, అందరూ చూస్తారు అని బైబిల్లో రాస్తుంది. అది బహిరంగ రాకడ. ఎందుకు దీన్ని రెండు భాగాలుగా విడదీయాల్సి వచ్చింది అని అంటే, మొదటిగా రహస్య రాకడ జరగవలసి ఉన్నది, అటు తరువాత బహిరంగ రాకడ జరగబోతుంది. అయితే మనమందరము ప్రతిరోజు ఈ మీటింగ్లో కలుసుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, బైబుల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు అంటే మనకి ఒక గురి ఉంది, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాం. అదేంటంటే పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళటానికి ఏదైనా బస్సు ఉందా, ట్రైన్ ఉందా, ఫ్లైట్ ఉందా అంటే లేదు. ఒకటే మార్గం ఉంది. ఆ మార్గము నేనే అని దేవుడు యోహాను సువార్త 14:6లో చెప్తా ఉన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడునూ రాలేడు. అయితే మన యొక్క ఎయిమ్ నెరవేరాలి అంటే, పరలోకానికి వెళ్ళాలి అంటే మన మార్గం యేసు ప్రభు వారే. అందుకనే ఈ బైబిల్ ఆ యేసు ప్రభు వారి యొక్క మార్గాన్ని ఎంతో స్పష్టంగా మనకు చూపిస్తా ఉంది. దాంట్లో ఎటువంటి మరి మతలబులు లేవు. కాబట్టి బైబిల్ గ్రంథము చెప్పిన ప్రకారంగానే లేఖనానుసారంగా దేవుడు మొదటిసారి ఈ లోకానికి మానవాకారంలో శిశువుగా వచ్చాడు తల్లి గర్భంలో నుంచి. ఆ తరువాత మన పాపాల నిమిత్తమై ఆయన సిలువలో శ్రమ పొంది సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయినాడు. అది మొదటి రాకడ. ఇప్పుడు ఆయన వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తానికి మరలా వస్తానని చెప్పాడు. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ రోజు మన యొక్క ఉద్దేశం అదే. ఈ రోజు మన యొక్క సందేశం యొక్క ఉద్దేశం, ఆయన తిరిగి మనల్ని తీసుకెళ్తానికి రాబోతున్నాడు. కాబట్టి మనము సిద్ధపడాలి. దేని కొరకు మనం సిద్ధపడాలి అంటే రెండవ రాకడ కొరకు. ఆ రెండవ రాకడలో దేని కొరకు అంటే రహస్య రాకడ. ఈ రహస్య రాకడ అంటే ఏంటంటే ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ప్రభు ప్రత్యక్షం అవుతాడు. ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు ఒకసారి మనం చూద్దామా? మొదటి కొరింథీలు రాసిన పత్రిక, కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51, 52 కలిసి ఉన్నాయి. నేను చదువుతున్నాను, అందరు గమనించండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 51, 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53లో చూసుకుంటే, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. కనుక ఈ యొక్క వచనంలో మనకేం అర్థం అవుతుందంటే, కడబూర మ్రోగగానే మనమందరము ఒక్క నిమిషంలో కనురెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరం మార్పు పొందుతాం అన్నాడు. అంటే కడబూర మ్రోగగానే ఒక రెప్పపాటునే మార్పు చెందుతాం. దీన్నే ప్రత్యక్షత, ప్రభు ప్రత్యక్షత అంటారు. ఇంతకు ముందు చూసినటువంటి పిక్చర్లో మనం చూస్తే అక్కడ ఏమని రాస్తుంది అంటే, ఆయన ప్రత్యక్షమవుతాడు. ఎవరికి? ప్రపంచంలో ఉన్న అందరికీ ప్రత్యక్షం కాడు. ఇది మనం గమనించాలి. దీన్ని ఒకసారి మనం అర్థం చేసుకోవడం కోసం మొదటి దశలోనిక పత్రికలో, మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు మనందరికి తెలిసినవే. నేను చదువుతున్నాను చూడండి. మొదటి దశలోనిక 4, 16, 17.
ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. ఇక్కడ ఒక మాట గమనించండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రభు ప్రత్యక్షత గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే రహస్య రాకడ. ప్రభువు రెండవ రాకడలోని మొదటి భాగం అనేటువంటి రహస్య రాకడనే ప్రభు ప్రత్యక్షత అంటాం. ప్రత్యక్షం అవుతాడు ఎవరికి అంటే క్రీస్తు నందు మృతులైన వారికి మరియు సజీవులమై నిలిచియుండు క్రీస్తులో ఉన్న వారికి. అంటే రక్షించబడిన వారు చనిపోయినా నిలిచి ఉన్నా సరే వీరందరికి మాత్రమే ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన భూమి మీదకి వస్తాడా అంటే రాడు. ఇక్కడ రాస్తుంది చూడండి, ఈ సజీవులమై నిలిచియుండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశాల మండలకు మేఘముల మీద కొనుక్కోబడదాము. ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తున్నాం కదా, ఒక్క రెప్పపాటులో ప్రభువు తన దూతలను తీసుకుని, ఇక్కడ అన్నాడు కదా, ఆర్భాటముతో ప్రధాన దూతల శబ్దముతో దేవుని బోరతో ఆ దూతలను తీసుకుని మేఘాలకు వస్తాడు. మేఘాలు అంటే అది భూమి కాదు, పరలోకము కాదు. ఈ మేఘాలు ఆ ముందు పిక్చర్ లోనే మనం చూసినప్పుడు మేఘాలలో చూపించేది ఏం చూపిస్తా ఉందంటే మధ్య ఆకాశము. బైబుల్ ఆకాశాల గురించి ఏం చెప్తా ఉందంటే 3 ఆకాశాలు ఉన్నాయని చెప్తుంది. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. ఈ మొదటి ఆకాశం అంటే భూమి మీద నుంచి ఈ గాలి ఎంతవరకు ఉన్నదో ఈ వాతావరణాన్ని మొదటి ఆకాశం. అక్కడ నుంచి ఆ పైన సూర్యచంద్ర నక్షత్రాలు ఉన్నటువంటి దాన్ని రెండవ ఆకాశం, మధ్య ఆకాశం. ఆ పైన ఉన్నదే మూడవ ఆకాశము, పరలోకం. అయితే దేవుడు మేఘారుడై ఆకాశం మీదకి మధ్యాకాశంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మనల్ని ఆకర్షించుకుంటున్నాడు. ఎవరైతే రక్షణ పొంది ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకములో ప్రభువు మాటల ప్రకారంగా ఆయన చెప్పిన విధానంగా ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ జీవిస్తా ఉన్నారో వారిని ఆయన తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు. అప్పుడు వారంతా ఆకాశ మండలమునకు మేఘముల మీదకి కొనుక్కోబడుదుము. ఇక్కడ మనం చూస్తా ఉంటే అనేక మంది ఒక రెప్పపాటులో ఆకాశంలోకి వెళ్ళిపోవటం మనం చూస్తున్నాం. మనం ఇక్కడ చూసినప్పుడైతే వాళ్ళంతా వెళ్ళిపోవటం కనపడతా ఉంది, కానీ ఇది మనకు అర్థం కావడం కోసం మాత్రమే. కానీ నిజంగా ప్రపంచంలో ఆ రోజు జరగబోయేటువంటి ఆ పరిస్థితి ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. ఎవరైతే ప్రభువునందు నిద్రించున్నారో, భూమి మీద ఎవరైతే ఆయన నమ్ముకొని సజీవంగా ఉన్నారో వాళ్ళంతా మాయమైపోతారు. ఇక్కడైతే మనకు కనపడుతున్నారు, ఎగిరి వెళ్ళిపోతున్నట్టుగా కనపడుతున్నారు, కానీ మాయమైపోతారు, కనపడరు. మిగతా వాళ్ళు కనపడరు. వాళ్ళు ఎట్లా మాయమవుతారంటే ఇప్పుడున్న శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించుకుంటారు. మనం అక్కడ మొదటి కొరింథీ 15:52లో చెప్పిన ప్రకారంగా ఒక్క నిమిషంలో ఒక్క రెప్పపాటున కడబురమోగానే మార్పు చెందుతారు. ఎట్లా? మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము పొందుతాం. మృతులు అంటే చనిపోయిన వారు, మనమంటే సజీవులుగా ఉన్నవాళ్ళం. ఒకవేళ ప్రభు ఇప్పుడు వస్తే కనుక ఇది ప్రభు యొక్క మొదటి ప్రభు ప్రత్యక్షతను లేక రహస్య రాకడను గుర్తు చేస్తా ఉంటది. ఈ రహస్య రాకడనే ఎత్తబడుట అంటారు. మనం అంటున్నాం కదా, ఎత్తబడే సంఘము అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ చూసినప్పుడు ఎవరైతే ఆ భూమి మీద నుంచి పైకి వెళ్ళిపోతున్నట్టు కనపడుతున్నారో వాళ్ళంతా ఎత్తబడే సంఘములో ఉన్నటువంటి దేవుని యొక్క సంఘం. అంటే అది దేన్ని చూపిస్తా ఉంది? వధువు సంఘాన్ని చూపిస్తా ఉంది. వరుడుగా యేసు ప్రభు వారు మధ్యాకాశానికి పెండ్లి కొరకై వచ్చి ఉన్నాడు. ఆ వరుడును ఎదుర్కొనటానికి వధువు సంఘముగా సిద్ధపడినటువంటి వారమే. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో
బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం చూస్తాం. అక్కడ ఎవరైతే సిద్ధపడి నూనెల్లో సిద్ధం చేసుకుని ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. బుద్ధి లేని కన్యకలు విడవబడతారు. ఒకవేళ మనం గమనిస్తే బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు 10 మంది కూడా కన్యకలే. అంటే 10 మంది కూడా విశ్వాసులే. ప్రభువుని నమ్ముకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. వారిలో సిద్ధంగా ఉన్నవారు మాత్రమే ఎత్తబడుతున్నారు. సిద్ధంగా లేని వారు, లోకంలో కలిసిపోయిన వారు, లోకానుసారంగా జీవిస్తున్న వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా తమ చిత్తాన్ని చేసేవారు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. కనుక మొట్టమొదటిగా ఎత్తబడతాం అంటే రహస్య రాకడన్నా, ప్రభు ప్రత్యక్షత అన్నా, దానికి ఇంకొక పేరు పెడితే మృతుల జీవ పునరుద్ధానం అంటారు. జీవ పునరుద్ధానం. ఈ నాలుగిటిని ఒకటే విధంగా మనం చూడొచ్చు. అంటే యేసు ప్రభు వారు మన పాపాల నిమిత్తమై చనిపోయాడు. 3 దినాలు ఆ యొక్క సమాధిలో ఉండి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచాడు. అంటే మరణాన్ని నుంచి తిరిగి లేయటం పునరుద్ధానం అంటారు. అయితే ఇప్పుడు జీవ పునరుద్ధానం అంటే చనిపోయి యేసు ప్రభునందు అంటారు కదా, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు అని బైబిల్ చదివిస్తా ఉంది. ప్రభునందు నిద్రించిన వారు జీవ పునరుద్ధానంలోకి తిరిగి లేస్తారు ఆ రోజు. అదే రహస్య రాకడ, అదే ఎత్తబడుట. మనం ఎదురు చూస్తున్నటువంటి ప్రభు రాకడ, ప్రభు దినం అంటే అదే. మత్తయి సువార్త 24వ అధ్యాయములో దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క రాకడ ఎప్పుడు జరుగుతుంది, దానికి గుర్తులు మాకు చెప్పు అన్నప్పుడు ప్రభు చెప్తా అని చెప్పిన తర్వాత 36వ వచనం చూసినప్పుడు అంటా ఉన్నాడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోక మందలి దూతలైనను కుమారుడైన ఎరుగరు. కనుక ఈ ఎత్తబడటం అనేటువంటి ఈ క్రీస్తు ఎత్తబడటం అనేటువంటి మరి రహస్య రాకడ అనేటువంటి ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది అనే విషయము బైబిల్లో ఎవరికి తెలియదని రాసి పెట్టించాడు. ఒక్కరికి మాత్రమే తెలుసు, తండ్రి అయిన దేవునికి. అంతేగాని దూతలకు గాని, కుమారుడికి గాని, ఇంకా ఏ మనుషుడికి కూడా తెలియదు. ఈరోజు మనము చూసినప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో గొప్పవారముగా చెప్పబడే పాస్టర్లు చాలా మంది, మరి కొంతమంది బైబుల్ని స్టడీ చేసిన వారు ఫలానా తారీఖున వస్తున్నాడు, ఫలానా డేట్ అనేసి మాయ మాటలు చెప్తా ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఎవరికి తెలియదు అని. ఇంకా ఎవరు చెప్పినా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఒకటి మనకు తెలుసు ఏంటంటే ఎప్పుడో తెలియదు, ఆ దినం ఎప్పుడో తెలియదు. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. మనము ఒకవేళ యేసు ప్రభుతో ఉండాలని ఇష్టపడితే, పరలోకానికి వెళ్ళాలని ఆశించితే మనం ప్రభువు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే ఈ ప్రభు ప్రత్యక్షత అనగా ఎత్తబడే సమయంలో మనం గనక సంఘముతో పాటు ఎత్తబడకపోతే ఆ తర్వాత జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంది. విడిచిపెట్టబడితే ఉన్నటువంటి శ్రమ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎత్తబడిన తరువాత ఈ భూమి మీద విడిచిపెట్టబడే వారికి 7 సంవత్సరాలు శ్రమలు ఉంటాయి. ఈ 7 సంవత్సరాల శ్రమ జరుగుతున్న కాలములోనే మధ్యాకాశములో ఎత్తబడిన సంఘముతో వరుడు అయినటువంటి ప్రభువుతో పెండ్లి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, వరుడికి వధువుకి పెండ్లి జరుగుతుంది. ఈ పెండ్లి ఎక్కడైనా మనం కూడా పెండ్లికి వెళ్తాం కదా, పెండ్లికి వెళ్ళిన తర్వాత పెండ్లి జరిగిన తర్వాత విందు ఉంటుంది. విందు, బహుమానాలు ఉంటాయి. కనుక మధ్యాకాశంలో కూడా పెండ్లి అయిన తర్వాత విందు ఉంటుంది, బహుమానాలు ఉంటాయి. అక్కడ దేవుని కొరకు ఎవరైతే ఎంత గొప్ప పరిచర్య చేశారో ఆయన కొరకు మరి ఎంతగా లోకంలో కష్టం, అది అక్కడ పరీక్ష చేయబడుతూ ఉంటది. అన్న వాయిస్ రావడం చెక్ చేయండి అన్న.
కింద వాయిస్ ప్రభు ప్రత్యక్షత గురించి మాట్లాడుతున్నాము. ప్రభు ప్రత్యక్షతలో మనం ఎత్తబడే సంఘంలో ఉండాలని కోరిక కలిగి జీవిస్తా ఉన్నాం. ఇది ప్రభు యొక్క రెండవ రాకడలో మొదటి భాగము. మనం ఎత్తబడినప్పుడు ప్రభుతో పెండ్లి జరిగిద్ది, మధ్యాకాశంలో విందు ఉంటది, తర్వాత బహుమానాలు ఉంటాయి. అక్కడ మరి ఎవరు ఎక్కువ దేవుని కొరకు కష్టపడ్డారో వారికి మంచి బహుమానాలు ఉంటాయి. కనుక మరి దేవునితో మనకు వివాహము జరుగుతుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునితో ఉంటాం. ఒక జంటకు పెళ్ళైంది అనుకుందాం, ఈ భూమి మీద ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్ళైంది అనుకుందాం. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినా సరే, అక్కడి నుంచి పెళ్ళైన రోజు నుంచి చూస్తే ఇంకా చనిపోయే వరకు కూడా ఆ వరుడు తన భర్తతోనే ఉంటది. అవునా కాదా? కాబట్టి మనకి వధువు సంఘంగా ఉన్న మనకి వరుడుగా ఉన్న క్రీస్తుతో మధ్యాకాశంలో పెళ్లి జరిగిన తర్వాత ఇక మనం ఎల్లప్పుడూ క్రీస్తుతోనే ఉంటాం. ఎప్పటి వరకు అంటే ఇక్కడ ఆ భర్త చనిపోయే వరకు భర్తతో ఉంటది ఇక్కడ స్త్రీ. మరి అక్కడ యేసు ప్రభు వారు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆయనతో ఉంటాం మనం. ఆయన ఎంతకాలం ఉంటాడు? నిరంతరం జీవిస్తాడు. ఆయనకి మరణము లేదు. ఆయన నిరంతరం నిత్య జీవము గలవాడు. కనుక మనకే నిత్య జీవం ఇచ్చేస్తున్నాడు ఇండైరెక్ట్ గా. కనుక మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి, పరలోకంలో ఆయనతో పాటు ఉండాలి అంటే మనము ఈ ఎత్తబడే సంఘములో ఆయనతో పాటు వెళ్ళే వారంగా ఉండాలి. కనుక ఇది రెండవ రాకడలోని మొదటి భాగం సూచిస్తా ఉంటది. మనకి ఒక అవగాహన ఉండటం కొరకు చెప్తున్నాను. జకర్యా 14వ అధ్యాయంలో చూసినప్పుడు, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4-5 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండల మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణము తట్టునకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇది దేని చూపిస్తా ఉందంటే, ఇది రెండవ రాకడలో బహిరంగ రాకడ. రెండవ రాకడలోని రెండవ భాగం అనేటువంటి బహిరంగ రాకడ. మనం ఇక్కడ రెండో పిక్చర్ లో చూసినప్పుడు ఈ యొక్క యేసు ప్రభు వారు తన దూతలను, ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని భూమి మీదకి వస్తున్నాడే, అదే రెండవ రాకడలోని రెండవ భాగం. దాన్ని బహిరంగ రాకడ అంటారు. అప్పుడు ఆయన యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండ మీద పాదం పెడతాడు. ఇక్కడ ఆ తరువాత అప్పటికి 7 సంవత్సరాలు గడిచిన తర్వాత జరగబోయేదే బహిరంగ రాకడ. ఇప్పుడు రహస్య రాకడ ఎప్పుడు జరిగిద్ది అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు ఏ క్షణమైన. దానికి కొన్ని సూచనలు దేవుడు చెప్తూ వచ్చాడు. ఆ సూచనలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని వచ్చేసినాయి. కాబట్టి ఇంక ఎప్పుడైనా రావచ్చు ప్రభువు ప్రత్యక్షత అని ఎదురు చూస్తున్నాం మనం. ఆ ప్రభు ప్రత్యక్షత వచ్చిన మరుక్షణం నుంచి 7 సంవత్సరాలు తర్వాత ప్రభువు రెండవ రాకడలో రెండవ భాగం అనేటువంటి బహిరంగ రాకడ ఉంటుంది. కాబట్టి మనము లూకా సువార్త 24వ అధ్యాయములో ఒక వచనాన్ని చూస్తే, 44వ వచనాన్ని చూసినప్పుడు ఇక్కడ ఏమని రాస్తుంది? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను రహస్య రాకడ గురించి చూస్తూ వచ్చాము. అయితే ఎత్తబడే సంఘములో మనం ఉండాలనే ఆశ కలిగి ఉన్నామని గుర్తు చేసుకోవాలి. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాము. ఆయన ఎప్పుడైనా రావచ్చు. దానికి సంబంధించినటువంటి గుర్తులన్నీ జరిగిపోయినాయి అని కూడా బైబిల్ మనకి తెలియజేస్తా ఉంది. అయితే మొదటి దశ 4వ అధ్యాయం 16-17 వచనాల్లో మనం చూసినప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత గురించి రాశారు. యేసు ప్రభు వారు పరలోకము నుండి మధ్యాకాశానికి దూతలతో వచ్చాడు. మనం ఆయన ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్ళిపోతాం. ఆ తరువాత ఆయన ఎలా వచ్చాడు, మరి ఎట్లా వస్తున్నాడు అనేది చూసినప్పుడు లూకా సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయం 35వ వచనం చదువుతారా? లూకా సువార్త 21:35.
అనా ఆ దినము భూమియంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. చాలు. ఎట్లాగా ఈ రహస్య రాకడ అనేది ఉండబోతుందంటే అకస్మాత్తుగా రాబోతుంది. చెప్పి రాదు, మనకి తెలిసి రాదు, ఎవరికి తెలీదు, ఎవరికి చెప్పడు. గుర్తులు మాత్రమే చెప్పాడు, అవి జరిగిపోతున్నాయి. అవి జరిగిన వెంటనే అకస్మాత్తుగా వచ్చేస్తాడనమాట. కాబట్టి మనము భయముతో వణుకుతో మన సొంత రక్షణను కొనసాగించుకోవాలని బైబుల్ చెప్తుంది. తన రాకడకు సిద్ధంగా ఉండాలని బైబుల్ చెప్తా ఉంది. ఎందుకంటే పలానప్పుడు వస్తాడని చెప్తే మనం అప్పుడు సిద్ధపడవచ్చు. కాబట్టి ఇక్కడ ఆ దినము భూమి అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. భూమి అంతా అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈవినింగ్ 7:10 అవుతుంది, 7:05. అదే అమెరికాలో అయితే మార్నింగ్ టైం. ఇక్కడ ఒక టైము, అక్కడ ఒక టైము, వేరే చోట ఇంకో టైము. భూమి మీద రకరకాల టైం ఉంది. అందుకని ఒక టైం అని చెప్పట్లా, భూమి మొత్తం మీదకి ఒకే ఒక్క టైంలో దేవుడు వస్తాడు. అప్పుడు ఒక చోట పగలవచ్చు, ఇంకో చోట రాత్రి అవ్వచ్చు, ఇంకో చోట మధ్యాహ్నం అవ్వచ్చు. ఏ సమయం అవని సరే దేవుడు చెప్పిన ప్రకారంగా భూమి మీదకి ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ సమయంలో ఆయా దేశాల్లో ఉన్నవారు ప్రభువుని కోరిక ఎదురు చూసే వాళ్ళంతా ఎత్తబడతారు. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా వస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మళ్ళీ ఇంకో మాట చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నేనే చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నీవెలాగో ఉపదేశం పొందితువో, ఎలాగో వింటివో జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనొచ్చు మారుమనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. కనుక ఏ గడియలో వస్తాడో తెలియదు. ఎలా వస్తున్నాడని చెప్తున్నాడు? దొంగవలే వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఈ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అసలు యేసు ప్రభువుని దొంగతో పోల్చడం ఏంటి అని మనం ఆలోచించాలి ఒకసారి. దొంగ వలే వస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. మరి దొంగతో పోల్చడం ఏంటి అంటే ఆయన దొంగ కాదు. అది మనం చదివేదాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటది. దొంగ వలే అంటే అర్థం ఏంటంటే, దొంగ ఎలా వస్తాడు? ఒక ఇంట్లో దొంగతనం చేయడానికి ఎట్లా వస్తాడంటే, ఆ ఇంట్లో వారికి చెప్పకుండా, వాళ్ళకి తెలియకుండా ఈయన ఒక సమయంలో వచ్చేస్తారు అక్కడికి. వాళ్ళకి ఎవరికి తెలియకుండా వస్తాడు కాబట్టి దొంగ అంటాడు అన్న. ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు తీసుకెళ్ళాడో, ఏం జరిగిందో తెలియదు. తర్వాత మా ఇంట్లో దొంగతనం జరిగిందని మనం పోలీస్ కేసు పెడతాం. కనుక ఆయన వస్తాడు, ఎవరో తెలియకుండా ఆయనకి కావాల్సిన తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, దేవుడు దొంగ వలే వస్తున్నాడు అంటున్నారు. అంటే ఎట్లా వస్తాడో తెలియదు, ఎవరికి ఎప్పుడు వస్తాడో తెలియదు, అకస్మాత్తుగా వచ్చేస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? ఆయన వస్తుంది ఎందుకు? దొంగ ఎందుకు వస్తాడంటే, ఒక ఇంట్లో ఆయన దొంగతనం ఎవరైనా దొంగతనం ఎక్కడ చేస్తారు అంటే, ఒక బాగా డబ్బున్న ఇంట్లో ముందుగానే చూసుకుంటాడు. పలానా ఇంట్లో డబ్బు ఎక్కువ ఉంటుంది, పలానా ఇంట్లో నాకు అవసరమైన బంగారం, విలువైన వస్తువులు ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు ఆ ఇంట్లోకి ఎవరు అనుకోని గడియలో మరి తెలియనప్పుడు ఆయన వచ్చేస్తాడు. వచ్చేసి తనకు కావాల్సిన తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు యేసు ప్రభు దొంగ వల్లే వస్తున్నాడు భూమి మీదకి. ఆయన వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నాడు? మరి ఆయనకి కూడా కావాల్సింది ఇక్కడ ఉంది, దాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. మరి ఏంటిది ఆయనకి కావాల్సిందంటే మనమే. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు నా సొత్తు అని బైబిల్ చెప్తా ఉంది. మనం చాలా విలువైన వారం దేవుని దృష్టిలో, బంగారం కంటే ఎక్కువ. దొంగ బంగారం కోసం, డబ్బుల కోసం, వెండి కోసం వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు. యేసు ప్రభు దృష్టిలో మనము ప్రశస్తమైన వారము, బంగారం కంటే ఎక్కువైన వారం, విలువైన వారం అని బైబిల్ చెప్తా ఉంది. విలువ పెట్టి కొనబడిన వారు. దేవుడు తన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు. మన పాపాలను తన రక్తంలో కడిగేసి మనం తన బిడ్డలుగా చేసుకున్నాడు. కనుక వీఆర్ బిలాంగ్స్ టు గాడ్, జీసస్ క్రైస్ట్. మనం ఆయన వారం కాబట్టి ఆయనకి విలువైన వారమైన మనల్ని తీసుకెళ్తానికి ఎవరికి చెప్పకుండా వచ్చేస్తాడు. కానీ మనకు తెలుసు
మనకు మాత్రం తెలిసిద్ది. ఎందుకంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన చూస్తాం, తీసుకుని మనం వెళ్ళిపోతాం ఆయనతో పాటు. కానీ మిగిలిన వారు ఉంటారే భూలోకములో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్మని వారు, ఈ లోకం విడిచిపెట్టబడిన వారికి ఆయన వచ్చిన విషయం తెలియదు, మనం వెళ్ళిన విషయం తెలియదు. ఆ రోజు భూమి మీద ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటది. ఎందుకంటే ఇంతవరకు ఉన్నవాడు ఇప్పుడు లేడేంటి? గలిబిలి. దేశాలు అన్నిటిలో ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కనబడిపోయేసరికి భూమి మీద ఏం జరిగిందో ఎవరికి ఏం తెలియదు. కనుక ఆయన దొంగ వలె రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం చదువుతారు ఎవరైనా? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. నా మాట మీకు వినపడుతుందో లేదో తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని చదవమంటున్నాను. ఓకే బ్రదర్, వినపడుతుంది. చెప్పండి. నేను దొంగ వలె వచ్చు. ఉమ్. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకునేవాడు ధన్యుడు. నేను దొంగ వలె వస్తున్నాను అన్నాడు. నేను దొంగగా వస్తున్నాను అంటలా, నేను దొంగను అంటలా, దొంగ వలె వస్తున్నాను. తాను దిగంబరుడిగా సంచరిస్తున్నందున జనులు తమ దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తమ వస్త్రాలను కాపాడుకున్నాడు ధన్యుడు. వస్త్రములు కాపాడుకునేవాడు, రక్షణను కాపాడుకునేవాడు, పరిశుద్ధతను కాపాడుకునేవాడు ధన్యుడు. ఈ లోకంలో మనం వస్త్రం, నీతి వస్త్రం బైబిల్ చెప్తా ఉంది. వస్త్రం అంటే ఈ వస్త్రాలు కాదు, దేవుడు మనకి ఇచ్చిన మహిమ వస్త్రం, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం దేవుడు ఇచ్చాడు మనకి. వాటిని మనం ధరించుకుని జీవించాలి ఎల్లప్పుడు. ఒకవేళ మనం ఆ రక్షణ కోల్పోతే, దేవుడిచ్చిన దయను, కృపను విడిచిపెట్టేసి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో దేవుని కొరకు ఎదురు చూడకుండా పాపంలో కలిసిపోతే ఆ యొక్క వస్త్రాలను విడిచిపెట్టి మనం దిగంబరులు అయిపోతాం. అట్లాంటి సమయంలో దేవుడు వస్తాడేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి, నేను మిమ్మల్ని చూస్తాను, మెలకుగా ఉండాలని జాగ్రత్త పడమని చెప్తున్నాడు ఆయన. కనుక దొంగ వల్ల వస్తాను కనుక మీరు జాగ్రత్తగా ఉండండి, నాకు ఇష్టమైనది, నాకు విలువైనది నేను భూమి మీద నుంచి తీసుకుని వెళ్తానని దేవుడు ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు మన గురించే. మరి మనం ఆయనకి విలువైన వారంగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుడు మనకి సమయం ఇచ్చాడు, సద్వినియోగం చేసుకుందాం. రోజు వాక్యం వింటున్నాం మనము. ఈ రోజు ప్రభు వస్తే నేను సిగ్గులేని ముఖంతో ఎత్తబడతానా లేదా అని నీకు నువ్వే, నాకు నేవే, మనకు మనమే పరీక్ష చేసుకుందాం. మన జీవితం మనకు తెలుసు, మనలో ఉన్న లోపాలు మనకు తెలుసు. కాబట్టి మనల్ని మనం పరీక్ష చేసుకుంటే, మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలు క్షమిస్తాడు. మనము దేవుని రాకడ కొరకు సిద్ధపడటానికి అవకాశం దొరికింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి. ఇప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడుతా ఏం చెప్తున్నాడు, ఎప్పుడు వస్తాడు అంటున్నాడంటే ఏది చెప్పట్లా. నేను ఎప్పుడు వస్తానో మీకు ఎవరికి తెలియదు అన్నాడు. తర్వాత అకస్మాత్తుగా వస్తానని చెప్పాడు. ఆ తర్వాత దొంగ వలే వస్తాను అంటున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక సిద్ధంగా ఉండండి. అంటే పలానప్పుడు వస్తాడు అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇంక ఎప్పుడైనా వస్తాడు ఆయన. మనం ఇప్పుడైనా రావచ్చు. మనం అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరన్నా అనుకున్నారా? ఈ రోజు 2020 నవంబర్ 7వ తారీఖున సాయంత్రం 7 గంటలకి ప్రభు వస్తాడని ఈ మీటింగ్ లో ఉన్నవారు, నేను గాని మనం గాని ఎవరు అనుకున్నామా? ఎవరు అనుకోలే. ఈ రోజు డిసైపుల్స్ ఫెలోషిప్ మీటింగ్, ప్రేయర్ మీటింగ్ ఉంది కాబట్టి మనం వచ్చాం, పాటలు పాడుతున్నాం, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ ఈ మీటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభు వస్తాడు అనే సిద్ధపాటు ఎవరికైనా ఉందా? నాకే లేదు, చెప్తున్నా నాకు కూడా లేదు. కనుక మనం సిద్ధపడాలి, పరీక్ష చేసుకోవాలి. మనం అట్లా సిద్ధంగా ఉంటేనే ప్రభు రాకడలో ఎత్తబడతాం. ఒకవేళ మనము ఆ యొక్క ఏమరపాటులో ఉంటే, అనుకోకుండా ఉంటే, మరి మెలకుగా ఉండకపోతే, మనము నిర్లక్ష్యంగా ఉంటే
మన వస్త్రాలు కాపాడుకోకపోతే మనకి చాలా నష్టం జరగబోతుంది. మనం విడిచిపెట్టబడతాము. కాబట్టి దేవుడు ఎంతో స్పష్టంగా బైబిల్లో తన రాకడ గురించి రాసిపెట్టి ఉంచాడు. నేను ఇప్పుడు మాట్లాడుతుంది రెండవ రాకడలో మొదటి భాగమైనటువంటి రహస్య రాకడ గురించే. ఈ రహస్య రాకడలో ఆయన ఆకాశంలో మధ్యాకాశంలోకి వస్తాడు, తన వారిని తీసుకుని వెళ్తాడు. అదే విలువైన వస్తువు, దాని దేవుడికి కావాల్సిన భూమి మీద ఉన్న విలువైనటువంటిది మనమే. మీరే నా ఆలయం అంటాడు. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు. మీరు నాతో ఎల్లప్పుడూ ఉండబోతున్నారని చెప్పాడు. నేను మీకోసం తిరిగి వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తానని చెప్పాడు. మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళానని చెప్పాడు. ఇన్ని మాటలు బైబిల్లో రాసున్నాయి. మరి నమ్మాలా వద్దా? అంటే ఇప్పుడు మనం చూసాం లోకాసువార్త 24:14 ప్రకారం ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేరినాయి. మన కళ్ళ ముందు చూస్తున్నాం. నేను వస్తాడు, మరి కన్య గర్భం ధరించి కుమారుని కనిను తనకు యేసు అని పేరు పెట్టిను, ఆయన ప్రపంచంలో పాపులందరూ రక్షించడానికి వస్తాడని బైబిల్ ముందే రాసిపెట్టింది. మీకా గ్రంథంలో, పాత నిబంధన గ్రంథాల్లో అనేక వచనాలు యేసు ప్రభు మొదటి రాకడ గురించి రాస్తున్నాయి. ఆయన జరిగినాయా లేదా? జరిగినాయి. ఆ తర్వాత రెండవ రాకడలో జరగబోయేది రహస్య రాకడ గురించి, బహిరంగ రాకడ గురించి, తీర్పు గురించి, ఆ 1000 ఏళ్ల పరిపాలన గురించి, 7 ఏళ్ల శ్రమల గురించి, పరలోకంలో నిత్యత్వం ఉండబోయే దాని గురించి అవి కూడా రాస్తున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఇవి కూడా జరుగుతాయి కదా. ఇప్పుడు వరకు అన్ని జరిగిపోయినాయి. ఇంకా జరగాల్సింది ఏంటంటే ఆయన రాకడే. కనుక దాని కొరకు నేను సిద్ధంగా ఉన్నామా మనం పరీక్ష చేసుకోవాలి. అకస్మాత్తుగా దొంగ వల్లే వస్తున్నాడు, ఎవరు అనుకోనని గడియాల వస్తున్నాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఎంత సిద్ధంగా ఉండాలంటే ఈ రోజే, ఈ దినమే ప్రభు వస్తున్నాడు అనేటువంటి ఒక మనం ఆకాంక్ష కలిగి ఉండాల. ఓ పాట ఉంది, ప్రభువు రాకడ ఈ దినమే పరుగులిడి రండి ప్రియులారా, ప్రభువు రాకడ ఈ దినమే పరుగులిడి రండి. ఈ దినమే రండి అని మనకి దేవుడు వాక్యం ద్వారా గుర్తు చేస్తా వస్తున్నాడు. ఆయన వచ్చి తనకిష్టమైన తీసుకుని వెళ్తాడంట. ఇంకో ముందు చూసుకుంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఆయన ఎందుకు వస్తున్నాడు అని చూసినప్పుడు 15వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనం. అక్కడ ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. ఇందుకు వస్తున్నాడు ఆయన. ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వారు అంటే ఎవరంటే ఆయన వారు, మీరు నా ప్రజలు, నేను మీ దేవుడు నన్ను బైబిల్ చదివిస్తా ఉంది. ఆయన నమ్ముకున్న మనము, ఆయన రక్తంలో కలబడిన మనం, పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్న మనమే ఆయన వారం. ఒకవేళ నేను ఈరోజు ఆయన వారు లిస్ట్ లో ఉన్నామా లేదా? లేకపోతే పరీక్ష చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఉంటే మనం సిద్ధంగా ఉండాలా. ఆయన అంటున్నాడు ప్రథమ ఫలం క్రీస్తు, అంటే ఫస్ట్ క్రీస్తు లేకపోయాడు, పునరుద్ధానుడు అయ్యాడు. రెండవది మనం. ప్రథమ ఫలం క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అప్పుడు మనం బ్రతకడం అంటే ఏంటంటే ఇక నిత్య జీవం. అది ఇక మనకి మరణం లేదు. ఈ మాట ఒకసారి మనకి హోషేయ గ్రంథంలో ఉంటది, ఎవరైనా చదువుతారా? హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్ అక్కడ ఉంటది ఒకటి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుతున్నాను చూడండి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం, 747వ పేజీ. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. 2 దినముల తర్వాత బ్రతికిస్తా అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఆయన వారు బ్రతికించబడుదురు అక్కడ అన్నాడు. ఇక్కడ 2 దినముల తర్వాత ఆయన మనలను బ్రతికించును. 2 దినములు అంటే ఒక దినాన్ని బైబుల్ దృష్టిలో చూసుకున్నప్పుడు, దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలతో సమానం.
2 దినాలు అంటే 2000 సంవత్సరాలు. 2 దినముల తర్వాత ఆయన మనం బ్రతికించును అంటే 2000 సంవత్సరాల తర్వాత ప్రభువు రాబోతున్నాడని ఇండైరెక్ట్ గా చెప్పాడు బైబిల్లో. అందుకని 2000 సంవత్సరాల కానుంచి అంతా ఇక ప్రభు రాడు వచ్చేసిందని ఎదురు చూస్తా ఉన్నారు. కానీ 2000 సంవత్సరాల తర్వాత అని చెప్పాడు కానీ పలానా టైము, పలానా సంవత్సరం, పలానా గడి అని మాత్రం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. అందుకని మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా సిద్ధంగా ఉండాలి. ఆయన మనల్ని బ్రతికించబోతున్నాడు. 3వ దినమున ఆయన సముఖమందు బ్రతికినట్లు ఆయన 3వ దినం మనల్ని స్థిరపరుచును. 3వ దినం అంటే అది ఇంకొక దినం. ఇంకొక దినం ఎంత? ఇంకొక 1000 సంవత్సరాలు. ఇంకొక 1000 సంవత్సరాలు అంటే అది ఆయన 1000 ఏళ్ల పరిపాలన చూపిస్తా ఉంది. మనకి ఏదైనా సరే ఒక విషయం బైబిల్లో మనం ఎందుకు బైబిల్ చదువుతున్నాం, ఎందుకు చర్చికి వెళ్తున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే మనకి ఈ విషయాల గురించి అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే మనం ఎట్ట వెళ్తాం ముందుకి? అవగాహన కొరకు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నేను మొదట వచ్చాను, తిరిగి వెళ్ళాను, మీకు ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయాను, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తానికి వస్తున్నా అన్నాడు. ఇది మనం తెలుసుకోవాలి, మనం గుర్తు పెట్టుకోవాలి. ఇది కనుక ఆయన రాబోతున్నాడు. ఒకటి వచ్చి ఏం చేస్తాడు? మనం తీసుకుని వెళ్తాడు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు, బహుమానాలు. ఆ 7 సంవత్సరాలు విడిచిపెట్టబడిన వారికి శ్రమలు. ఆ 7 సంవత్సరాలు ముగిసిన వెంటనే ఆ యొక్క మనము ఆ ఫిగర్ లో చూస్తున్నాం కదా, దూతలను అదేవిధంగా ఎత్తబడిన సంఘం తీసుకుని వస్తున్నాడు ఆయన. అది 2వ బహిరంగ రాకడ. ఇక్కడ 2 ఫిగర్స్ పక్క పక్క మనం చూస్తూ ఉంటాం. ఆ 2 ఫిగర్స్ పక్క పక్కన చూసిన దాంట్లో తేడా ఏంటంటే, మొదటి రహస్య రాకడ ఎత్తబడటం, 2వది బహిరంగ రాకడ. ఆ ఎత్తబడిన వారిని దూతలు తీసుకుని భూమి మీదకి వస్తున్నాడు, ఒలీవ కొండ మీదకి అడుగు పెడుతున్నాడు దేవుడు. అప్పుడు భూమి మీద ఉన్న ప్రజలంతా చూసి గుండెలు బాదుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవ కొండల మీదకి రాబోతున్నాడు. ఆ వచ్చిన తర్వాత హర్మగిద్దెను యుద్ధం చేస్తాడు. హర్మగిద్దెను యుద్ధంలో సాతాను ఓడించబడిన తర్వాత సాతాను బంధించేస్తాడు. అడుగులేని అగాధం, దాన్ని మహా అగాధం అంటారు. ఆ అగాధంలో పడవేసిన తర్వాత 1000 సంవత్సరాల వరకు ఆ యొక్క అపవాదిని బంధించేసిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, నీతి పరిపాలన భూమి మీద. 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ అపవాదికి విడుదల. ఆయన మళ్ళా వచ్చేసి భూమి మీద తన జనాల్ని పోగు చేస్తాడు. ఇప్పుడు గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. ఆ గోగు మాగోగు యుద్ధంలో దేవుడు అపవాదిని ఓడిస్తాడు. ఆ తరువాత ధవల సింహాసనపు తీర్పు ఉంటుంది. ఈ ధవల సింహాసన తీర్పు ఎవరికి అంటే, ఈ ఎత్తబడిన వారికి కాదు, దేవుని నమ్ముకున్న వారికి కాదు, నరకానికి వెళ్ళబోయే వారికి, దేవుని నమ్మని వారికి, ఆ అపవాది సంబంధించిన వారికి, వాళ్ళందరికీ ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. ఆ తీర్పు అయిన తర్వాత వారు నరకానికి, దేవుని నమ్మిన వారు పరలోకానికి. అక్కడ నుంచి నిత్యత్వం స్టార్ట్ కాబోతుంది. ఈ అవగాహన మనకు ఉండాలి. ఏం జరగబోతుంది, ఎప్పుడు జరగబోతుంది ఎవరికి తెలియదు, జరగబోయే ఆర్డర్ ఇది. కనుక వీటన్నిటిలో మొట్టమొదటిగా మనం ఎదుర్కోబోవాల్సింది ఏంటంటే రహస్య రాకడ, ఎత్తబడటం. ఆ తర్వాత బహిరంగ రాకడలో ఆటోమేటిక్గా ఎత్తబడితే దేవునితో పాటు వచ్చేస్తాం భూమి మీదకి. ఆ తర్వాత దేవునితో పాటు 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటాం. ఆ తర్వాత నిత్యత్వం దేవునితో ఉంటాం. మరి అన్నిట్లో మనం ఉండాలి, హెవెన్కి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి అని అంటే మనం రహస్య రాకడలో ప్రభువుని ఎదుర్కొనేటానికి సిగ్గులేని మొహంతో ఎదుర్కొనే వారంగా ఉండాలి. చివరిగా మనం మొదటి యోహాను పత్రికలో మాట చూస్తాం. 3వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు అంటే అది రహస్య రాకడ. ఆయన ఆకాశంలో ప్రత్యక్షం అవబోతుంది ఒక రోజు. దానికోసం మనం అందరూ ఎదురు చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము. ఆయన ఎట్లా ఉంటాడు అప్పుడు దాకా ఎవరు చూడలేదు, దేవుడిని ఎవరు చూడలేదని మనం గత కాలంలో చూసాం. కానీ ఆ రోజు చూస్తాం మనం దేవుణ్ణి. మరి దేవుడిని చూసి ఏ నరుడు బ్రతకలేడని చెప్పారుగా బైబిల్. అంటే అప్పుడు మనం పాపంతో ఉన్నాం, పరిశుద్ధత లేని వారంగా ఉన్నాం. ఎప్పుడైతే ఆయన ప్రత్యక్షమై ఆకాశంలోకి వస్తాడో
మధ్యాకాశంలోకి వస్తాడు. అప్పుడు మనము ఈ పాప శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో మనం మారి ఒక్క క్షణంలోనే ఎత్తబడతాం కాబట్టి అప్పుడు మనం ప్రభువుని చూడగలము. అప్పుడు మనం చూస్తాం. ఎట్లా చూస్తామంట? ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం. అంటే ఆయన మనం ఒకే రకంగా ఉంటామని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. మనం ఎట్లా ఉన్నామంటే ఆయనలాగే ఉన్నాం. అందుకే మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో రాసింది, మన పోలికలో నరుని సృజిద్దామని బైబిల్ దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన పోలికలో మనం సృష్టించాడు. ఆ పోలికను మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళా పొందుకోబోతున్నాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు. అప్పుడు మనం ఆయన చూసినప్పుడు ఉన్న సంతోషము చెప్పనలవిగా ఉంది. ఆ మధ్యాకాశంలో ఆయన చూసినప్పుడు మనం ఆయన కలుసుకున్నప్పుడు ఆయన లాగా ఉంటాం అన్నమాట. కనుక మనం ఆ యొక్క ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నామా? ప్రభువు రాకను ఎదుర్కోవడానికి మరి సిద్ధంగా ఉన్నామా? దీని కొరకే రోజు మనం బైబిల్ చదువుతున్నాము, రోజు ప్రార్థన చేస్తున్నాము, ఆయన స్తుతిస్తుంది దీని కొరకే. ఆ తర్వాత మనం సంఘాన్ని దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. 1 కొరింథీ మనం ఇప్పుడు చదివాం కదా, 1 కొరింథీ 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమనుంది అక్కడ అంటే, ఆయన వారు బ్రతికించబడుదురు. ఆయన వారంటే సంఘమే, వధువు సంఘం. ఆ సంఘాన్ని ఆయన తీసుకువెళ్తానికి వస్తున్నాడు. కాబట్టి సంఘాన్ని తీసుకువెళ్తానికి వస్తున్నాడు. ఆ సంఘములో నీవు, వధువు సంఘంలో నీవు నేను ఉన్నామా? ఆయన రాకడ కొరకు ఎదురు సిద్ధపడ్డామా అనేది మనం పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే బైబిల్లో ఎంతో క్లియర్ గా చెప్తుంది, అకస్మాత్తుగా ఎవరు అనుకోనని గడిలో దొంగ వలె వచ్చి నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఎవరు సిద్ధంగా ఉంటారో వారిని తీసుకెళ్తా. ఒకవేళ మీరు సిద్ధంగా లేకుండా, మెలకుగా లేకుండా, నిద్రమత్తులో ఉండి శరీరానుసారంగా జీవిస్తూ ఆత్మానుసారంగా చచ్చిపోయి ఉంటే ఆ బుద్ధి లేని కన్యకల వల్లే మేము వస్తాం తర్వాత లేసి అడిగితే లేదు సుమా, తలుపులు వేయబడతాయి. తలుపు తీయబడదు. ఇక ఇప్పుడే తలుపు తీసి ఉంది. ఇదే మంచి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. అందుకే చెప్తున్నాడు ప్రతిరోజు ఆ మాట. ఎందుకంటే ఇంకా తలుపు తీయబడే ఉంది. ఇప్పుడు తలుపు ముయ్యబడే సమయం వస్తుంది. ఆ సమయం వస్తే మనల్ని ఎవ్వరూ రక్షించలేరు. ధనవంతుడు ఎంతగా ఏడ్చి మొరపెట్టుకున్నా అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి రావడం కుదరదు అని అబ్రహాం చెప్తూ వచ్చాడు. అట్లాంటి స్థితిలోకి మనం వెళ్లకుండా ఉండాలి అంటే తలుపు తీసి ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకొని సిద్ధంగా ఎత్తబడే సంఘంలో ఉండటానికి ఆయత్తపడాలి. అలాగా దేవుడు మనకి సహాయం చేయండి గాక. ఆమేన్.